శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణ పాత ఆర్టీసీ డిపో సెంటర్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరరావుపేటలోని పాత ఆర్టీసీ డిపో సెంటర్లో అనంతగిరి శంకర్, నొసుము వెంకయ్య ఆధ్వర్యంలో 39వ వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగే శుక్రవారం జరిగిన కళ్యాణోత్సవానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయికృష్ణ హిమబిందు దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. వీర్ల రాజేష్, తిరుపతమ్మ, నాగరాజు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత ఆర్టీసీ డిపో దగ్గర గల సీతారామ కళ్యాణ మందిరం నందు 39 సంవత్సరాల నుంచి ఘనంగా శ్రీరామ కళ్యాణం సీతారామ కళ్యాణం జరుపుతున్నాము. దీంట్లో ఈరోజు కళ్యాణంలో యమబిందువు సాయికృష్ణ యమబిందువు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మరియు బాలత్రిపుర సుందరి, వీర్ల రాజేష్, నాగరాజు, నుసు వెంకయ్య, అనంతగిరి కాళికవర ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. రెండోది ముఖ్యమైన విశేషం ఏంటంటే 15వ వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు గుంటూరు కోటేశ్వరరావు గారు మాకు అత్యంత ఆప్తులుగా ఆ సార్లో ఉన్న ఒక్క గుణం నాకు నచ్చింది ఏంటంటే నేను అనకుండా మనము అంటాడు. ఆ ఒక్క విషయంలో ఈ సీతారామ స్వామి కళ్యాణానికి ముఖ్యంగా దోహదపడుతుంది. ఆ సార్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్సవాలు ఇంకా మేము ముందు జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోటేశ్వరరావు గారు 39 సంవత్సరాల నుంచి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది. గత 39 సంవత్సరాల నుంచి కూడా ఉగాది పురస్కరించుకొని సంస్కృతి కార్యక్రమాలు జరుపుకుంటా, భరతనాట్యం, కోలాటం అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటా ఇవాళ శ్రీరామనవమి పండగ జరుపుకుంటాం ఈ వాల్తీగా వస్తుంది. భద్రాచలం తర్వాత మన తెనాలే రెండో భద్రాచలం అని పేరు పొందిన భద్రాచలం అని తెనాలని ఎంతో ఘనంగా చెప్పుకుంటాం. అట్లాగే మనం ఈ పండగని పురస్కరించుకొని తరంబరాల కార్యక్రమం ఒక పండగలాగా పానకాలు, భోజనాలు ఇవన్నీ కూడా జరుపుతాం. మేమంతా కూడా చక్కగా ప్రతి సంవత్సరానికి కూడా నన్ను పిలిచి దీంట్లో పాలు పంచుకున్నందుకు ఈ శంకర్ గారికి, ఈ 15వ వార్డు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లా మనం ఇంకా